కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తీసుకువచ్చిన వాక్ చట్ట సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఈ మేరకు పార్లమెంట్లో అధికార ఎన్డీఏ ప్రతిపాదించిన వాక్ సవరణ చట్టానికి వ్యతిరేకమంటూ ఆ పార్టీ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని లోక్సభలో పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకటించారు. ఎన్డీఏ సర్కార్ ప్రతిపాదిస్తున్న వాక్ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని మిథున్ విస్పష్ట ప్రకటన చేశారు. ఈ విషయంలో మజ్లిస్ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యక్తి చేసిన అభిప్రాయంతో తాము ఏకీభవిస్తున్నామని మిథున్ రెడ్డి ప్రకటించారు. వాక్ సవరణ చట్టంపై ముస్లిం సోదరులు వ్యక్తం చేస్తున్న భయోందోళనను పరిగణలోకి తీసుకోవాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. దీంతో వాక్ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి సరసన వైసీపీ చేరినట్లయింది. వాస్తవానికి అధికారంలో ఉన్నంత కాలం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీతో ఎంత మాత్రం మిత్రుత్వం లేని పార్టీ అయిన వైసీపీ అనుకూలంగానే సాగింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమని తెలిసినా కూడా నోరెత్తేందుకు వైసీపీ సాహసించలేదని చెప్పాలి. ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ నిర్ణయానికే వైసీపీ మద్దతు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకానొక దశలో బీజేపీకి వైసీపీ తాగిలపడిపోయిందని విమర్శలు వచ్చినా కూడా వైసీపీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కొత్తగా టీడీపీ, జనసేన జతకట్టి తనను ఓడించినా కూడా వైసీపీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క అడుగు వేయలేదనే చెప్పాలి. అలాంటిది బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాక్ సవరణ చట్టానికి తాను వ్యతిరేకమంటూ వైసీపీ ప్రకటించడం నిజంగానే మరోమారు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. ఓవైపు పార్లమెంట్లో పార్టీ వైఖరిని మిథున్ రెడ్డి విస్పష్టంగా ప్రకటించగా, అంతకు ముందు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని ఈ చట్ట సవరణపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాక్ చట్టానికి సవరణ అంటే రాజ్యాంగంపై దాడేనని ఆయన అభివర్ణించారు. గతంలోనూ ఓసారి వాక్ చట్టానికి వ్యతిరేకమని చెప్పినా ఇప్పుడు చెప్పినంత గట్టిగా అయితే వైసీపీ తన వాదనను వినిపించలేదు. అయితే ఈ దఫా మాత్రం తన వాయిస్ను గట్టిగానే వినిపించిన వైసీపీ భవిష్యత్తులో బీజేపీతో తాడో పోయడో తేల్చుకునేందుకే సిద్ధపడిందన్న దిశగా చర్చ అయితే జరుగుతుంది.